ఇందాక మనం చేయింది ఏంటి? ఫర్ ఈచ్ చరణ్ సో ఇప్పుడు నేను ఇక్కడ ఎక్కడైనా కానీ ప్రింట్ చేయాలనుకుంటున్నా, ఏమేమి వచ్చింది డేటా ఓకే చూడాలనుకున్నట్లే. సో మనం డిప్లాయ్ చేసినాడ 3 వేస్లో డిప్లాయ్ చేస్తాం. ఏంటి? ప్రొడక్షన్, డీబగ్, ఆడిట్ అని 3 వేస్ ఉంటాయి. కానీ మనం డీబగ్ చేసుకుంటాం. డీబగ్ చేసుకుంటే ప్రతి యాక్టివిటీ దగ్గర ఏం పేరు వచ్చింది అనేది కనిపిస్తుంది. అది డీబగ్ అంటే. ఆడిట్ అంటే ఇది డీబగ్ ఓన్లీ 8 hours మాత్రమే ఉంటుంది ఆ ఇన్స్టెన్స్. ఆడిట్ అనేది అక్కడక్కడ మాత్రమే కనిపిస్తాయి, ప్రతి పాయింట్ దగ్గర కనపడతాయి. ప్రొడక్షన్ అనేది ఇంకా అసలుగా కనపడుతుంది. సో అలాంటప్పుడు ఇది 30 days ఉంటుంది, ఇది 8 days ఉంటుంది ఆడిట్. ఇది వచ్చేసి 8 hours, లాస్ట్ 8 hours ఉంటుంది. మరి ప్రొడక్షన్, ఆడిట్, డీబగ్. సో ఇప్పుడు అలాంటి ప్రొడక్షన్ మొత్తం ఆఫీసుల్లో ప్రొడక్షనే పోతారు. ఎందుకు ప్రొడక్షన్కి పోతారు అంటే డెవలప్ చేసేటప్పుడు మాత్రమే డీబగ్లో ఉంటారు, తర్వాత ప్రొడక్షన్లోకి డిప్లాయ్ చేస్తారు. అంటే ఎందుకు అంటే ఇప్పుడు మన ఫోన్ ఉంది, మన ఫోన్ స్టార్టింగ్ తెచ్చినప్పుడు ఎంత స్పీడ్ ఉంటుంది, ఒక 1 year 2 years తర్వాత స్పీడ్ అవుతుంది. డేటా స్టోర్ అయ్యి పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. సో వాయిస్ అనేది ఎప్పుడు పర్ఫార్మెన్స్ తగ్గకూడదు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరగాల. ఎందుకు ఇప్పుడు మనం అన్నీ డిబగ్ పెట్టి యాక్టివిటీ దగ్గర ఏమొచ్చింది అన్నీ సేవ్ చేసుకుంటూ పోతుంటే మెమరీ అనేది సింక్ అయిపోతూ ఉంటుంది. మరి అలాగా అందుకే ప్రొడక్షన్లో డిప్లాయ్ చేస్తాం. సో ఇట్ డజంట్ స్టోర్ ఎనీ పీరియడ్. సో ఎవ్రీ టైమ్ ఇట్ విల్ బి సేమ్ స్పీడ్గా మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అవునా? మరి అలాంటప్పుడు ప్రొడక్షన్లో ఏదైనా ఎర్రర్ వస్తే మనకు తెలుసుకోవాలి కదా, ఎక్కడ ఎర్రర్ వచ్చింది ఏమి అని. సో అందుకోసం లాగ్ యాక్టివిటీ అనేది ఉంది. లాగర్ లిస్ట్ లాగర్ అనేది ఏమి ఇప్పుడు చూడండి, ఎప్పుడు నేను సేవ్ చేసుకోవాలా, లేదంటే వెన్ ట్రేసింగ్ లెవెల్ ఈ సెట్ ఆడిట్ డిప్లాయ్మెంట్ ఆడిట్లో డిప్లాయ్ చేసినట్ట సేవ్ చేసుకోవాలా అని. సో మనం ఎప్పుడు సేవ్ చేసుకొని ఏ పేలోడ్ని సేవ్ చేసుకోవాలా అంటుంది. సో లిస్ట్ ఫైల్ రెస్పాన్సెస్ సేవ్ చేసుకొని చెప్తున్నాను. ఇది ఫైల్ లిస్ట్లో ఫైల్స్ ఓకేనా. ఏమవుతుందంటే మనం డిప్లాయ్ చేసినా కూడా యాక్టివిటీ స్ట్రీమ్లో చూస్తాను కదా ఎక్కడికి ఏం పేలోడ్ వచ్చింది అని. ఇది పేలోడ్ చూపిస్తుంది. ఇది మన దగ్గర అంతే. జస్ట్ ఇట్ విల్ సేవ్ ద పేలోడ్ అంతే. డిబగ్గింగ్ పర్పస్. డిబగ్గింగ్ అంటే ఏంటంటే ఏదైనా ఒక ఎర్రర్ వచ్చినా కూడా దాన్ని ఎలా ఫిక్స్ చేస్తాం, అప్రోచ్ డిబగ్గింగ్. ఓకేనా. సో లాగర్ అయిపోయింది. నోట్ ఎందుకంటే ఇప్పుడు సపోజ్ నేను ఇంటిగ్రేషన్ చేసిన, ఎందుకు చేస్తాను? సో ఇక్కడ ఒక ఫర్ ఈచ్ చేసుకున్నా, ఇక్కడ ఒక ఫర్ ఈచ్ చేసుకున్నా. ఎందుకు వేసుకున్నాను? అదే సపోజ్కి నేను లీవ్లో ఉన్నాను, నా ప్లేస్లో సురేష్ వర్క్ ఇచ్చినారు. సురేష్ అర్జెంట్ ఇషాన్ చేస్తున్న ప్రాజెక్ట్లో పోయి కొంచెం చేంజ్ చేసేది. సో సురేష్ ఇంటిగ్రేషన్ అర్థం చేసేలోపే 2 days పడుతుంది. ఇది చిన్నది లేదు, పెద్దగా ఉంది. లేదంటే హాఫ్ డే పట్టింది, లేదంటే 2 days పట్టింది. టైం వేస్ట్ చేయాలి సురేష్కి. అలాగే నేనే వచ్చేసిందా. మరి ఎట్లా? సో అందుకే అక్కడక్కడ నోట్స్ రాయమని చెప్తా. డైరీ. సో
ఆ, ఇది ఎక్కడైనా మెన్షన్ చేయొచ్చు. ఎక్కడైనా మెన్షన్ చేసుకోవచ్చు. నోట్స్ అనేది ఎక్కడైనా ఎక్కడ లాగర్ కూడా ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఏ యాక్టివిటీ తర్వాత పెట్టుకోవచ్చు. కానీ లాగర్కి ఏ వేరియబుల్లో డేటా సేవ్ చేసుకోవాలని చెప్తే ఆ వేరియబుల్లో సేవ్ చేసుకుంటుంది. కానీ నోట్ అనేది డిస్ప్లే కదా, అవుట్ సైడ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ నువ్వు టెస్ట్ చేసినప్పుడు యాడే కనపడదు, ఓన్లీ ఓపెన్ చేసినప్పుడే ఇవిడి నేను నోట్ అని రాసుకుంటే సేమ్ లైక్ ఇది అంతే. సో ఇక్కడ నోట్ రీచ్. సో హియర్ హియర్ finding how many records are there, based on that processing each record separately. ఓకేనా? సో అంటే ఏదో ఒకటి అంతే. సో అదేమి ఎగ్జిక్యూట్ ఏం కాదు ఇక్కడ. నోట్ పర్పస్ నోట్ అంటే ఎక్కడెక్కడ నువ్వు ఎక్కడైతే కొంచెం డిఫికల్ట్ ఫంక్షనాలిటీస్ ఉంటాయో అలాంటి చోట ఇవి పెడితే ఏమవుతుందంటే మన ప్లేస్లో కాకుండా వేరే వాళ్ళు, లేదు మనమే అనుకోండి ఎవడో 1 year బ్యాక్ చేసిన 1 year తర్వాత వచ్చి చూస్తే ఓకే ఈ డ్రాప్ అయింది వాడు ఏందన్నా క్లయింట్ వచ్చి సడన్గా నిశాంత్ ఇక నువ్వు ప్రాజెక్ట్ నోకియాని వస్తే డివిల్ ఇన్సర్ట్ చేస్తాను కదా, ఆ ప్లేస్లో ప్రాజెక్ట్ కాదు లొకేషన్ తీసుకో ఏదన్నా వేరే చెప్పినాడు. అప్పుడు నాకు ఇన్పుట్లో నుంచి ప్రాజెక్ట్ రాదు, ఇప్పుడు బేస్డ్ ఆన్ లొకేషన్ పంపి ఏదన్నా అనుకో. సో మనం వీడు వచ్చి చూసి ఓకే ఈ స్కోప్ అంతా ఆ పని చేస్తా ఉందా అనేసి ఎడిట్ చేసేయచ్చు. అందులో ఏం రాయాలనుకుంటే రాస్తాం. అది బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. ఏమన్నా కానీ బెస్ట్ ప్రాక్టీస్ అంటే వన్ కోడ్ చూస్తేనే నీట్ ఉందండి. సో కొందరు మేనేజర్స్ స్పెసిఫిక్గా అట్లా ఉంటారు. నేను ప్రీవియస్ కంపెనీలో పనిచేసినట డాక్యుమెంట్లు అవి ఏమీ లేదు. సో ఎవడో వస్తారు డెవలప్ చేస్తారు వెళ్ళిపోతారు. కానీ నెక్స్ట్ రౌండ్ మెయిన్కి 10 రోజులు పడుతుంది. అసలు ఈ సర్వీస్ ఎందుకు డెవలప్ చేసినారు, ఏం చేస్తాను, ఈ ఫంక్షనాలిటీ ఏంటి అని వానికి తలనొప్పి వస్తుంది. అది ఇప్పుడు నాకు వాడు నీటికి పెన్ పేపర్ తీసుకుని ఓకే ఈ స్కోప్ ఇది జరుగుతుందంటాను. తర్వాత అసైన్ యాక్టివిటీ అంటే ఏమంటే ఇప్పుడు సపోజ్ మనం ఎఫ్టీ ప్యాడ్ అప్రోచ్ చూసినాం, లిస్ట్ ఫైల్ తీసుకుంటున్నాం, తర్వాత రీడ్ చేస్తున్నాం, తర్వాత రైట్ చేస్తున్నాం అనుకోండి. సో అవన్నిటికీ ప్రతిసారి ఒక చోటు నుంచి తీసుకొచ్చే బదులు ఈడే నేను అసైన్ని లోకల్ వేరియబుల్ అసైన్ క్రియేట్ చేస్తాను. లోకల్ వేరియబుల్ గ్లోబల్ వేరియబుల్ అని 2 types ఉంటాయి. లోకల్ వేరియబుల్ అంటే ఓన్లీ విత్ ఇన్ ద స్కోప్, ఈ ఇంటిగ్రేషన్ మాత్రమే కనిపిస్తాయి. ఎర్రర్ హ్యాండ్లర్లో కనపడదు, ఒక పరీక్ష నుంచి ఇంకో పరీక్షలో కనపడదు, అట్లుంటాయి. సో ఇప్పుడు నేను అసైన్ వేసుకొని ఇక్కడ ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తాను, స్ట్రింగ్ వేరియబుల్. నేను వేరే ఏమని ఇస్తానంటే డైరెక్టరీ అని ఇస్తాను. సో ఇక్కడ నేను ఒక డైరెక్టరీ ఇస్తాను, ఏది సో ఇక్కడ స్లాష్ అప్పుడు స్లాష్ చరణ్ అని ఇదే ఫైల్ నేమ్ కూడా ఇచ్చేస్తాను. ఏమి ఫైల్ నేమ్ సో దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు లిస్ట్ ఫైల్ చేయాలి. లిస్ట్ ఫైల్ చేసేటప్పుడు మనము అడిచినాం కదా డైరెక్టరీ. సో నేను వేరియబుల్ క్రియేట్ చేశాను చూడండి, డైరెక్టరీ ఇది ఇస్తాను. పొద్దున్నే వచ్చి నిశాంత్ నువ్వు
తర్వాత ఇది రీడ్ అప్పుడు, లిస్ట్ ఫైల్ అప్పుడు. రీడ్ అప్పుడు కూడా నేను డైరెక్టరీ మాత్రమే, ఏదన్నా కానీ డిలీట్ కానీ డైరెక్టరీ అంటే ఇప్పుడు ఏమైంది, క్లయింట్ రేపు వచ్చి నిశాంత్ అప్లోడ్ చరణ్ కాదు, అప్లోడ్ నిశాంత్ అనే ఫోల్డర్లో పెడతాను రేపటి నుంచి ఫైల్స్, నువ్వు ఆయన ప్లేస్లో చేంజ్ అయ్యాడు. ఇప్పుడు నేను ఎన్ని ప్లేస్లలో ప్రతి నోట్ ఓపెన్ చేసి ప్రతి మ్యాపింగ్ ఓపెన్ చేసి చరణ్ ఉన్న చోటంతా నిశాంత్ ఎడిట్ చేసుకుంటే కాదు, స్టార్టింగ్లోనే ఒక వేరియబుల్ క్రియేట్ చేసి వేరియబుల్లో నుంచి మ్యాప్ చేసినాను. సడన్గా క్లయింట్ చెప్తేనే 1 minute ఉండనేసి చేంజ్ చేస్తాను, చేంజ్ చేసి మొత్తం చేంజ్ అయిపోతాయి. సో ఎంత సింపుల్ ఉంది ఇది. సో ఇప్పుడు నేను మెయిల్ సెండ్ చేయాలి. సో మెయిల్ సెండ్ చేసే ప్రతిసారి ఇది సో ప్రతిదీ ఏదన్నా కానీ చాలా సింపుల్గా అనమాట. వేరియబుల్లో ఫస్ట్ స్టార్టింగ్లోనే వేరియబుల్ క్రియేట్ చేసుకుని ఇట్లాంటి వేరియబుల్స్ డైరెక్టరీ కావచ్చు, ఫైల్ నేమ్స్ కావచ్చు, మెయిల్ ఐడీస్ కావచ్చు, ఇట్లా చిన్న చిన్నవన్నీ మనము అసైన్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే చాలా అన్ని చోట్ల పోయి చేంజ్ చేసే లేకుండా ఒకే చోట చూసుకోవచ్చు అనమాట. ఇప్పుడు క్లయింట్ చెప్పినాడు శాంతి ఫోల్డర్ నుంచి ఎడిట్ చేస్తాను చూడు అంటే మనం డైరెక్ట్గా వస్తాం, అసైన్ ఓపెన్ చేస్తాం ఈ ఫోల్డర్ అని చెప్తాం. అది క్లారిటీ కదా. సో అందుకోసం అసైన్లో విల్ క్రియేట్ లోకల్ వేరియబుల్స్ అండ్ విల్ అసైన్ ద వాల్యూస్. అదే గ్లోబల్ వేరియబుల్ ఎక్కడ క్రియేట్ చేస్తాము, ఈ వాల్యూ మీరు చూసినారు కదా దీనిలా కనిపించింది కదా, అదే ఇది గ్లోబల్ ఫాల్ట్ హ్యాండ్లర్ అంటాం అనమాట. ఇదే ఏదైనా ఎర్రర్ వస్తే ఇక్కడ వస్తుంది. ఈడ నేను మెయిల్ సెండ్ చేస్తాను. మెయిల్ సెండ్ చేయాలంటే నోటిఫికేషన్ అనేది ఒకటి ఉంటుంది. నోటిఫికేషన్ ఇక 2 ఎవరికి పంపించాను. ఇవన్నీ నేను టైప్ చేసే బదులు పొద్దున్నే క్లయింట్ వచ్చి కీపా అని వచ్చి ఇది మార్చనే బదులు నేను ఆ వేరియబుల్ నుంచి ఈడు చూడండి, ఆ వేరియబుల్ కనిపిస్తుందా, డైరెక్టరీ ఫైల్ నేమ్ అనేది కనపడలేదు. మరి ఎట్లా? సో ఈ బాక్స్ ఉంటే లోకల్ వేరియబుల్ క్రియేట్ చేస్తే విత్ ఇన్ దిస్ బాక్స్ ఓన్లీ ఇట్ విల్ అవైలబుల్. అవుట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ ఇక్కడ కానీ outside of the box it won't access, we cannot access. So outside of entire integration level, if you want to access, you need to create a global variable. Global variable ఎక్కడ క్రియేట్ చేస్తాము అంటే ఎక్స్ సింబల్, ఓకేనా. సో ఈ ఎక్స్ సింబల్ క్లిక్ చేసి మనం గ్లోబల్ వేరియబుల్ క్రియేట్ చేస్తాము. ఇక్కడ నేను మెయిల్ ఐడి నుంచి మెయిల్ నేమ్స్కు 2 స్ట్రింగ్, ఓకేనా. సో ఇది ఓన్లీ ఈ వాల్యూ వీలేము గ్లోబల్ వేరియబుల్కి. జస్ట్ ఎక్స్ by using x symbol we can create a global variable. If you want to assign the values, you need to go to data stitch activity. Data stitch ఏం చేస్తుంది, it will assign value to global variable. సో ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటా మెయిల్ టు, ఇక్కడ వాల్యూ ఇస్తాను. ఓకేనా. సరే ఇదే వేరియబుల్ని నేను ఈ గ్లోబల్ ఫాల్ట్ హ్యాండ్లర్లో ఈ నోటిఫికేషన్ చూస్తా. మెయిల్ టు అనే వేరియబుల్ లీడ్ వస్తుంది. డైరెక్టరీ అనేది ఫైల్ నేమ్. సో ఇవి అర్థమైనా లోకల్ వేరియబుల్ గ్లోబల్ వేరియబుల్ డిఫరెన్స్ ఏమి? లోకల్ వేరియబుల్ అదే లోకల్ వేరియబుల్, బై లోకల్ వేరియబుల్ ఓన్లీ వీ కెన్ క్రియేట్ స్ట్రింగ్ వేరియబుల్. వేరియబుల్ మాత్రమే క్రియేట్ చేయొచ్చు. కానీ నీకు కాంప్లెక్స్ టైప్ లాగా అంటే
క్యాప్జమ్ని నేమ్, ఎంప్లాయిడ్, ఏజ్, ఇవన్నీ ఇలా కాంప్లెక్స్ టైప్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే వీ కెన్ గో విత్ గ్లోబల్ వేరియబుల్. ఓకే, లోకల్ వేరియబుల్ వీ కెన్ నాట్ క్రియేట్ కాంప్లెక్స్ టైప్. ఓకేనా? సో ఇది బయటకు వచ్చింది. ఇప్పుడు చూడండి, ఈ అసైన్లో క్లిక్ చేస్తే స్ట్రింగ్ అంటే అదే నేను ఇక్కడ క్లిక్ చేస్తే ప్లస్ క్లిక్ చేస్తే చూడండి స్ట్రింగ్ వేరియబుల్ క్రియేట్ చేయొచ్చు. బూలియన్ అంటే నంబరు, డేట్ టైప్ వేరియబుల్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఆబ్జెక్ట్ అంటే కాంప్లెక్స్ టైప్ లిస్ట్ ఫైల్ ఉంది కదా, ఇట్లా ఇప్పుడు నేను దీన్ని తీసుకొచ్చి వేస్తే ఇట్ విల్ స్టోర్ వాల్యూస్. ఓకేనా? వాల్యూస్ షో చేసుకుంటాం. అంటే వీ కెన్ క్రియేట్ కాంప్లెక్స్ టైప్ ఆల్సో యూజింగ్ డేటా స్ట్రిచ్. ఇంకో అడ్వాంటేజ్ ఏమిటంటే డేటా స్ట్రిచ్ యాక్టివిటీలోకి వీ కెన్ అసైన్ ద వాల్యూ. ఇవిడ ఇప్పుడు నేను మెయిల్ ఐడి అన్నా, ఇది వేరియబుల్. బై యూజింగ్ డేటా స్ట్రిచ్ నేను వాల్యూ అసైన్ చేస్తాను. శాంత gmail.com అన్నా, అదే నేను రిమూవ్ చేయొచ్చు. డేటా స్ట్రిచ్ ద్వారా వాల్యూ అసైన్ చేయొచ్చు, వాల్యూ రిమూవ్ చేయొచ్చు. ఇప్పుడు చూస్తే మీరు డేటా స్ట్రిచ్లో లాస్ట్ ఇంటిగ్రేషన్ అంతా అయిపోయిన తర్వాత ఏదన్నా ఒక డైరెక్టరీని, ఫైల్ నేమ్ని నేను రిమూవ్ చేయాలనుకో రిమూవ్ అని పెట్టచ్చు. ఓకేనా? అపెండ్ కూడా చేయొచ్చు. అపెండ్ అంటే ఆల్రెడీ ఒక వాల్యూ ఉంది, ఇంకో వాల్యూ ఉంది కూడా. సో యాడ్ చేసుకోవచ్చు వాల్యూస్. సో we can append, we can assign, we can remove using data structure. డేటా స్ట్రిచ్ అంటే దన్నా. సో ఇవిడ అసైన్ ఏం చేస్తున్నా కూడా తెలుసు మనకి. సో ఇది అయిపోయిందా? ఇంకోటి లోకల్ వేరియబుల్లో స్విచ్లో మూడు రకాలుగా చేయొచ్చు, అంతేగాని డేటా స్విచ్ ఇక్కడ లోకల్ వేరియబుల్స్లో ఇంకోటి ఫాల్ట్ అని ఫాల్ట్ అని నేను చెప్తాను. ఫాల్ట్ అని నేను చెప్పినప్పుడు చెప్తాను. హ్యాండ్లింగ్ ఎర్రర్ హ్యాండ్లింగ్ ఇక్కడ అయిపోయింది కదా. సో మనకి నెక్స్ట్ టాపిక్ లుక్అప్స్ ఉంది, ఏజెంట్స్ ఉంది, తర్వాత పబ్లిష్. ఇది చూద్దాం. మనము మామూలుగా ఓఎస్సి ప్యాటర్న్స్ ఏంటంటే అప్లికేషన్, షెడ్యూల్, ఈవెంట్స్ 3 ఉన్నాయి. ఇప్పుడు మనం అప్లికేషన్ చూస్తాము, షెడ్యూల్ చూసాము, ఈవెంట్స్ ఉన్నాయి. సో ఈవెంట్స్ అనేది ఏం లేదన్నమాట. సేమ్ లైక్ మన పర్సనల్గా మనము అమౌంట్ కావాలంటే ప్రతిసారి బ్యాంకుకి వేస్తున్నాము, రూపీస్ కావాల్సిన ఇలాగే మీరు వాళ్ళకి. సో మనం 10,000 తీసుకొచ్చి మన పర్సులో పెట్టుకుంటాం. మనం అంటే ఈ పర్స్ ఉంటుంది, పర్స్ అమౌంట్ పెడతాం, పర్స్ నుంచి తీసుకుని మన బీరాలో పెడితే మన ఒక వచ్చి దాంట్లో పెడితే ఇంట్లో 4 మెంబర్స్ ఉంటే 4 మెంబర్స్ వాడుకుంటా అంతే కదా. సో దాన్ని పబ్లిష్ సబ్స్క్రైబర్ మోడల్ అంటాం. అంటే ఒక స్పేస్ ఉంటుంది, పబ్లిష్లో ఒక స్పేస్ ఉంటుంది, ఈవెంట్స్ అంటారు దాన్ని. ఆ ఈవెంట్ ఒక ఈవెంట్ క్రియేట్ చేస్తే ఆ ఈవెంట్లో ఇన్సర్ట్ చేసేవన్నీ పబ్లిష్, తీసుకునేవన్నీ సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉండొచ్చు. ఓకేనా? పబ్లిష్ చేసాను. సో దీన్ని ఎలా క్రియేట్ చేస్తామంటే సో ఈవెంట్స్ అన్నా ఈవెంట్స్ ఇక్కడికి వేసి
నేను ఒక ఈవెంట్ క్రియేట్ చేస్తాను. క్రియేట్ ఏబిసి అండర్స్కోర్ చరణ్. కంటిన్యూ. ఇది ఏ టైప్ ఆఫ్ డేటాని సేవ్ చేసుకోవాలా? ఎక్స్ఎంఎల్, జేసన్ అంతే. ఓకేనా? రెండేనా? మూడు ఉన్నాయి. XML. జేసన్ XML. ఎక్స్ఎంఎల్ అంతే. రెండే. సో ఇప్పుడు సపోజ్కి మన దగ్గర డేటా ఉందనుకోండి. ఓకేనా? స్టూడెంట్కి కోర్స్ నేము, నేను, Name, ID. ఐడి, ఫోన్ నెంబర్, టైం పీరియడ్. నేను దీన్ని కాపీ చేసి ఇట్లా డేటాని సేవ్ చేసుకొని చెప్పిన ఈవెంట్స్కి. ఇప్పుడు ఫస్ట్ జేసన్లో చేస్తాం. చేశాను. చేసండి. మనకి ఏదన్నా ఇన్ఛార్జ్ చేయొచ్చు. క్రియేట్ అంటే ఇంకేం లేదు. సో ఇప్పుడు ఇంటిగ్రేషన్ డెవలప్ చేస్తాను. పబ్లిష్ టైప్ నేను మెసేజ్ పెట్టాల. నేను ఎస్టీపీఐగా ఎక్స్పోజ్ చేసి వచ్చిన డేటాని పబ్లిష్ ఈవెంట్స్ లైక్ పెట్టాలా. లేదు ఫైల్ నుంచి తీసుకొని దాన్ని ఈవెంట్స్లో పెట్టాలా. లేదు డివి నుంచి వచ్చిన దాన్ని తీసుకుని ఈవెంట్స్లో పెట్టాలా. అట్లా ఏమన్నా కావచ్చు. మనం చిన్నది చేస్తాం. ఐఎమ్ ఎక్స్పోజింగ్ అది రెస్ట్ ఏపీఐ. దీన్ని అప్లికేషన్లోనే తీసుకుంటాం. పబ్లిష్ ఈవెంట్స్. సో మనం ఫస్ట్ రెస్ట్గా ఎక్స్పోజ్ చేస్తాం కదా. క్రియేట్ రెస్ట్, ఇక్కడ పబ్లిష్, కంటిన్యూ. పోస్ట్, రిక్వెస్ట్, రెస్పాన్స్. రెస్పాన్స్ ఏం అవసరం లేదు మనకి. పబ్లిష్ చేయండి కదా. సో జేసన్ శాంపుల్ అడుగుతాను. కంటిన్యూ, కంటిన్యూ, ఫినిష్. సో ఇక్కడ ఏ ఫ్లో ఎట్లన్నా తీసుకోవచ్చు. ఈ యాక్షన్స్ని లాస్ట్లో పబ్లిష్ ఈవెంట్ ఇది సెలెక్ట్ చేసుకుని చాలా ఈవెంట్స్ ఉన్నాయి కదా, మనకి ఏదో సెలెక్ట్ మనం చేసుకోవాలి. ఏదైతే క్రియేట్ చేసినా Choose. ఫినిష్. సో మ్యాప్. కోర్స్ని మనం ఇది XML లాగా మ్యాప్ చేసినా కూడా ఆ పబ్లిష్ అనేది ఆటోమేటిక్గా జేసన్గా మార్చేసి జేసన్ డేటాను అక్కడ పెట్టేస్తుంది. సో బిజినెస్ ఐడెంటిఫైర్ యాడ్ చేస్తాం. దీనివల్ల యూజ్ ఏమి అని అడగవచ్చు మీరు. చెప్తాను. అప్లై చేస్తాను. పబ్లిష్ ప్రొడక్షన్ ఆడిట్. బాడీ అగ్రి వాల్యూస్ ఉన్నాయి. పబ్లిష్ అయిపోయింది. డేటా పబ్లిష్ అయిపోయింది. ఇది ఒకటికి. సో ఇప్పుడు నేను ఇక్కడ దిగి ఈవెంట్స్ క్లిక్ చేస్తాను. ఈవెంట్స్ క్లిక్ చేసి ఏబిసి చరణ్
స్ట్రక్చర్ ఇలా ఉందంట. కస్టమర్స్, సబ్స్క్రైబర్స్, పబ్లిషర్స్, ఇలా వీడు పబ్లిష్ చేస్తాను. ఇప్పుడు దీంట్లో డేటా ఉంది. డేటా చూడలేము దీంట్లో. నేను చూస్తాను సార్, డేటా ఎక్కడ చూడొచ్చండి. ఓకేనా? సో ఇప్పుడు దీంట్లో డేటా ఉంది. నాకు ఈ డేటాను తీసుకుని టీవీలో పెట్టాను. ఓకే. టీవీలో పెట్టాను. FTP లో పెట్టాను. సో ఇట్లా ఇంటిగ్రేషన్ క్లబ్ చేద్దాం. ఇంటిగ్రేషన్ ఇప్పుడు క్రియేట్ చేసి డైరెక్ట్ ఈవెంట్స్కి ఓకేనా? ఈవెంట్స్ లో తీసుకు ఓన్లీ ఈవెంట్స్ నుంచి తీసుకోవాలన్నాడు మాత్రమే Events. విల్ గో విత్ ఈవెంట్స్. సో అందుకే ఇంటర్వ్యూలో క్వశ్చన్ యాడ్ చేయాలి. ఓన్లీ దీని 2 డిఫరెన్సెస్ అడుగుతుంది. ఈవెంట్ సో ఈవెంట్స్ క్రియేట్ అంతే. సో ఏ ఈవెంట్స్లో నుంచి సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఫినిష్. ఫినిష్. సో స్టార్టింగ్ ఈవెంట్స్ వచ్చేసి ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ ఎలక్ట్రికల్ తీసుకున్నాను. దాని నుంచి తీసుకోండి. నేను సిఎస్వి ఫైల్గా జనరేట్ చేసి FTP లో పెట్టాలనుకుంటా. సో రైట్ ఫైల్. సో డైరెక్ట్లీ స్లాష్ చరా. సో ఇక్కడ ఈవెంట్స్లో సిఎస్వి అని చేస్తాను. కంటిన్యూ సిఎస్వి ఎగ్జిస్టింగ్ ఫైల్ అని మెన్షన్ మనం ఎట్లా ఒకసారి కదా టెస్ట్ చేయండి. సో డాక్యుమెంట్స్ సిఎస్వి CSV. కస్టమర్స్ ఇదొకటి ఎంపు సేల్స్ ల్యాబ్స్ ప్రైసింగ్ సొల్యూషన్ దీంట్లో కోర్స్ నేమ్ ఏమేమి దాంట్లో ఈవెంట్స్ నేమ్ ఐడి ఫోన్ టైం పీరియడ్. సో ఇలా
కాలమ్స్ ఆప్షన్ పెట్టేస్తా. సో ఏదో ఒకటి పెట్టాలంటే సో ఇది టైం పీరియడ్ సో అన్ని ఆప్షన్స్ ఇది ఒకటి మ్యాండేటరీ పెడతా. ఐడి ఒకటన్నా మ్యాండేటరీ పెట్టమంటుంది. ఫినిష్. సో అట్లా అంటే ఎడిట్ చేసుకోవచ్చు మనము. దంతా సో మనం టెస్ట్ చేసే పని లేదు. ఆల్రెడీ ఆడ ఉంది అంటే ఛానల్ దగ్గరికి దాంట్లో వచ్చి పడిపోవాలి. సో ప్రజెంట్ ఈవెంట్స్ అని ఏ ఫైల్ లేదు. సో ఆటోమేటిక్గా అది మనకి యాక్టివేట్ అయితేనే దాంట్లో డేటా ఉందంటే ఇదేనా ఉంది సబ్స్క్రైబ్ సరే అది అర్థం కాలే. సరే పర్మిషన్ లేదు లేదు ఇదే ఉంటుంది. రిఫ్రెష్. అలా సో పబ్లిష్ ఈవెంట్ ఇంకోసారి పబ్లిష్ చేస్తా. అలా మరి ఆల్రెడీ పబ్లిష్ అయ్యింటే అదే తీసుకొని ఆల్రెడీ ఉన్నదాన్ని కూడా తీసుకుంటుంది. లేట్గా సబ్స్క్రైబర్ ఉన్నా కూడా సక్సెస్ స్టార్ట్ చేసి సో ఇలా మనకి నాకు చెప్పలేదు. నేను స్టార్ట్ చేసినాను ఈవెంట్స్ అదంటే ఎట్లా ఆటోమేటిక్గా వాడు పబ్లిష్ ఒక ఈవెంట్లో ఏదైనా మెసేజ్ ఉందంటేనే ఇప్పుడు పోయి చెక్ తీసుకునేసి ఇచ్చేస్తాడు. ఇదేమి పర్మనెంట్ స్టోరేజ్ కాదు, టెంపరీ స్టోరేజ్. ఇది మనం రన్ కూడా చేయం కదా. పదండి. ఎందుకు అసలుకి ఈ పబ్లిష్ సబ్స్క్రైబర్ మోడల్ ఎందుకు అంటే ఇసలుగా సోవాలో ఇంట్రడ్యూస్ చేసిండ్రి. అడ్వాంటేజెస్ ఎక్కువ ఉండే. సో ఓఐసీలో ఏమంతేం అవసరం ఏం లేదు. కానీ అన్న ఇప్పుడు షెడ్యూల్ ఉంది కదా, షెడ్యూల్కి ఈవెంట్స్కి డిఫరెన్స్ లేకుండా ఇప్పుడు షెడ్యూల్లో మనం టైం కాన్ఫిగర్ చేసి రన్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఇది మామూలుగా ఆల్రెడీ ఈవెంట్ ఒకటి క్రియేట్ చేసేసి కొద్దిలేమా షెడ్యూల్లో మామూలుగా టైము టైం డేట్ డేట్ కోసం చేయాలి. మెన్షన్ చేస్తాం కదా. అట్లా ఇచ్చిన మామూలుగా పర్టికులర్ టైంలో రన్ అవుతుంది. ఇది ఇచ్చిన ఇది అసలు షెడ్యూల్కి దీనికి సంబంధం లేదు. షెడ్యూల్ అంటే ఏంటి? ఒక ఇంటిగ్రేషన్ని ఈ టైం షెడ్యూల్ కానీ ఈ టైం షెడ్యూల్ ఈవెంట్స్ అనేది ఎందుకంటే మేజర్గా సపోజ్కి నేను మనం డిష్ ఛానల్సే ఉంటాయి. మనం రీఛార్జ్ 6 months వేస్తే 6 months అయిపోయిన ఆడే రోజుకి మనకి టీవీ ఉంది ఎట్లా. సో మనం ఇంతకుముందు ఓల్డెన్ డేస్లో డిష్ ఉండేది.
మనకు ఒక చోటు ఉండేది. వాడు కరెక్ట్గా 1 month అయితే కట్ చేస్తాను ఇంకా ఎవరు అమౌంట్ పే చేయలేదు. దానికి ఎట్లా చేస్తాడు వాడు, మన డిష్ నెంబర్ మనది ఏదో నెంబర్ ఉంటుంది, యూనిక్ నెంబర్ ఉంటుంది, దానిపై ఆ గ్రూప్లోకి యాడ్ చేస్తాడు. ఆ గ్రూప్లో ఎవడైతే ఉంటాడో వాళ్ళకి మాత్రమే ఛానల్స్ ఉంటాయి. ఆ గ్రూప్ నుంచి రిమూవ్ చేసినానంటే పోను. సో ఇప్పుడు నేను ఈ పబ్లిష్ సబ్స్క్రైబర్ మోడల్ వల్ల ఒక లిస్ట్లో నుంచి వచ్చింది డేటా 50 మందికి పంపించాలి, 50 మెంబర్స్కి పంపించాలి. సో నేనేం చేస్తానంటే ఒక ఈవెంట్ క్రియేట్ చేసి ఒక మెసేజ్ ఒక ఈవెంట్లో పెడతాను. 50 మంది వచ్చి దాని నుంచి ఓకేనా, సబ్స్క్రైబర్ నుంచి తీసుకుంటారు. సో ఇట్ ఈజీ. ఇప్పుడు రేపు పొద్దున్నే ఒకరిని డిలీట్ చేయాలి. సింపుల్గా ఇంటిగ్రేషన్ డిలీట్ చేస్తే దాని కదా 49 మంది మాత్రమే పోతుంది. ఇప్పుడు నేను అదే ఒక ఇంటిగ్రేషన్లో 50 స్విచ్ కండిషన్ వేసుకొని 50 ఈవెంట్స్ వేసుకొని తీసుకోవాలని చెప్తాను అనుకో. సో ఎవడన్నా ఒకరిని డిలీట్ చేయాలంటే ఎంత కష్టమైంది. ఇంటిగ్రేషన్ అంతా అప్లై చేసి ఎడిట్ చేసి డిప్లై చేసి ఇచ్చేదంతా ఉంటుంది. అదే ఇట్లా 50 సబ్స్క్రైబర్లు 50 ఈవెంట్స్ తీసుకుంటాడు. ఏ ఈవెంట్ ఒకసారి 50 సర్వీసులు చేసుకుంటాడు. ఏ సర్వీస్ కావాలో ఆ సర్వీస్ మాత్రమే ఆపేస్తాడు. అప్లై చేస్తే అయిపోయా, మిగతా 40 మంది తీసుకుంటా అంటారు అట్లా. సో ఈ టైంలో ఎవడన్నా ఒకటి డౌన్ ఉన్నాడు అనుకో, మళ్ళీ వాడు అప్ అయిన తర్వాత వాడికి కూడా పంపిస్తుంది. అట్లా ఆ కాన్సెప్ట్ కూడా ఉంటుంది. ఈవెంట్స్ వల్ల యూజ్ ఏమంటే గ్యారంటీ డెలివరీ. సో ఖచ్చితంగా 10 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే 10 మందికి రేపు పొద్దున్నే ఇంకొకరికి పంపించాలి నువ్వు అంటే ఓల్డ్ సర్వీస్ పోయి ఎడిట్ చేసుకోవడం లేకోకుండా మనము. సో ఒకనికి ఈవెంట్లో నుంచి తీసుకొని డీబీ పంపించాలి, ఇంకొకరికి ఈవెంట్లో నుంచి తీసుకొని ఎఫ్టీపీ పంపించాలి, ఇంకొకరికి తీసుకొని సోపు పంపించాలి, ఇంకొకరికి తీసుకొని రెస్ట్ పంపించాలి. సో అట్లా ఇంకొకటి సపరేట్ సర్వీసులు చేసుకుంటాను. అట్లా కాకుండా కూడా ఇంకా ఒక రకంగా ఏంటంటే ఇప్పుడు సపోజ్కి ఆ ఈవెంట్స్లో ప్రాజెక్టు ఐక్యా ఉన్నాడు, మీరు 4 ఉన్నారు. సురేష్ సురేష్ అంటే సురేష్ మాత్రమే కన్జ్యూమ్ చేసుకోవాలి. మీరు 5 మంది ఈవెంట్లో ఎప్పుడు మెసేజ్ వస్తుందా తీసుకుందాం అని ఉంటారు. కానీ మీ 5 మందికి కండిషన్ రాసింటా ఏమని, మీ పేరు మీద నేను సురేష్ ఇస్తున్నవాడు మాత్రమే సురేష్ తీసుకోవాలి, మిగతా 3 మెసేజ్లు నువ్వు ముట్టుకోవద్దా అని. సో ఈ ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఆడపోయి స్విచ్ కండిషన్లు ఇవన్నీ లేకోకుండా పబ్లిష్ సబ్స్క్రైబర్ మోడల్ అంటాం. మనం పబ్లిష్ చేస్తాం కానీ సబ్స్క్రైబర్ వాళ్ళు తీసుకుంటారు కదా. సబ్స్క్రైబ్ ఒకటి పబ్లిష్ చేసేవాడు ఉంటాడు, సబ్స్క్రైబ్ చేసే వాళ్ళకి మనం రిస్ట్రిక్ట్ చేయొచ్చు. నువ్వు ఇదే తీసుకోవాలి మెసేజ్ అని చెప్పవచ్చు. అది మనం కండిషన్స్ రాసుకోవాలి అంతే. మాస్క్